నిరంతరము సజీవుడు. నిరంతరము సజీవుడైనటువంటి దేవుని పక్షాన మీకు అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పునరుద్ధానం యొక్క బలము, ఆ పునరుద్ధానం యొక్క శక్తి చేత ఈ సంవత్సరము మీరందరూ కూడా నింపబడి ప్రభువు కొరకు బలమైనటువంటి బిడ్డలుగా ఉండాలని నేనైతే ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరితో పోల్చగలము? యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనతో సమానులుగా ఎవరిని పోల్చగలము? ఒకసారి ఆలోచన చేసుకునండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేటప్పుడు నరావతారిగా డి మైనర్లో వాయించండి. ఆయన నరావతారుడుగా వచ్చేటప్పుడు చాలామంది ఆయన్ను అర్థం చేసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. అయితే ఆయన దేవుడు అనడానికి అద్భుతమైనటువంటి రుజువులు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మందు పొందుపరచబడింది. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లరా, వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన శుభవార్త, క్రొత్త నిబంధన, మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి రాయి మీద ఒక దేవదూత కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది ఎప్పుడు జరిగిందంటే ఆదివారము తెల్లవారుజామున పరలోకములో ఉన్నటువంటి దేవదూత భూమి మీదకి వచ్చి యేసు ప్రభువారికి సమాధి చేసినటువంటి ఆ సమాధికి అడ్డుగా ఉన్నటువంటి ఒక రాతిని దొర్లించి అని ఉంటుంది. అంటే లోనకెళ్ళి చూస్తే ఏముందో తెలుసా? ఖాళీ సమాధి. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభువారు రాయి అడ్డుగా ఉంటే ఆయన లేవలేక కాదు, ఇంట్లో తలుపులు వేసుకుని ఉంటుండగానే ఆయన ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఎందుకు పరలోక రాజ్యం నుంచి దేవదూత వచ్చి ఈ రాయి దొర్లించబడిందని రాయబడిందంటే, ఆ కార్యము దేవదూత చేయడానికి గల కారణం ఏంటంటే, అందరూ రావచ్చు, ఈ ఖాళీ సమాధిని చూడొచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధికి పరిమితమైనటువంటి వాడు కాదు అని చెప్పడానికి ఆ యొక్క రాతి అడ్డుగా ఉన్నటువంటి సమాధిలో ఉన్నటువంటి యేసు యొక్క దేహానికి అడ్డుగా ఉన్నటువంటి దానిని ఈ దేవదూత వచ్చి, వినండి వాక్యం, దొర్లించబడిందని రాయబడింది. కాబట్టి అంతకుముందు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఆ శిలువ మీద నుంచి దించిన తర్వాత గవర్నర్ దగ్గరికి కొందరు వెళ్తారు. అయ్యా, యేసుక్రీస్తుని ఏమని సంబోధిస్తారంటే వాళ్ళు, ఆ వంచకుడు, ఆయన బ్రతుకునేటప్పుడు తిరిగి 3వ దినాన్న లెగుస్తానని చెప్పాడు, కాబట్టి ఆ సమాధికి భద్రత పెట్టండి అని కొంతమందిని ఏర్పాటు చేయమని అంటే, మీకు ఏమి తోస్తే అది చేయండి అని ఒక ప్రభుత్వపు అధికారి, ఒక రోమన్స్ గవర్నరు వీరికి మాటిస్తే, వెళ్ళినటువంటి వారు వీరు ఏం చేయబడతారంటే, ఆ సమాధికి గవర్నమెంట్ సీలేస్తారు. ఏ వ్యక్తి, బయట వ్యక్తులు వచ్చి ఆ యొక్క సీల్ చేయబడినటువంటి ఆ రాతినిగా ముట్టకూడదు. దానికి కొంతమంది బంటురోతులు కూడా కాపలా కాశారంటండి. ఎందుకు అంత భయం?
ఒకనొక వేళ ఈయన అన్నట్టుగా లెగిసిపోయి వచ్చినట్లుగా అయితే ఆల్రెడీగా సీల్ చేశారు వాళ్ళు. దేన్ని? యేసుక్రీస్తు యొక్క మృతదేహంలోన పెట్టి సీల్ చేశారు. బయటన కాపలాదారులు కాశారు 3 రోజులంతా కూడా. డ్యూటీలు కాల్చుకొని ఆ సమాధి దగ్గర యేసు ప్రభువారికి ఏ యొక్క సమాధులు అయితే పెట్టారో దాని చుట్టూ సైనికులు తిరుగుతున్నారు పిల్లరా. ఆదివారము తెల్లవారుజామున అని ఉంటుంది బైబిల్లో. పరలోక రాజ్యం నుంచి ఒక దేవదూత వచ్చి ఆ రాతిని బొర్లించి దాని మీద కూర్చున్నాడండి. అంతకుముందు పిల్లరా, దాని తర్వాత కొంతమంది స్త్రీలు ఆ సమాధిలోకి వెళ్ళేటప్పుడు యేసు యొక్క దేహం వారికి కనిపించలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం ఏమైందంటే ఆ యొక్క సమాధిలో ఖాళీగా కనిపిస్తుంది. ఒక భక్తుడు ఇలాగన్నాడు, మక్కాలో ఉన్నటువంటి మదీనాకు వెళ్ళేటప్పుడు మదీనాలో మహమ్మద్ గారి యొక్క ఎముకలు ఉంది. ఫ్రాన్స్ దేశానికి వెళ్తే అక్కడ నెపోలియన్ యొక్క ఎముకలు ఉంది. యెరూషలేము దగ్గరికి వెళ్తే యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్తే నేటికి కూడా అది తెరవబడి ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ దేవదూత ఏమంటాడో తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఇక్కడ, నిజంగా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో ఉంటే మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు వేస్ట్ అండి. యేసుక్రీస్తు ప్రభు వారు సమాధికే పరిమితం అయిపోతే నేను చెప్పుతున్నటువంటి ఈ యొక్క శుభవార్త కూడా శుభవార్తే కాదు. మన విశ్వాసమే కాదు. మహాత్ములు, మహానుభావులు, చక్రవర్తులు, రాజులు ఈ లోకానికి వచ్చి అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన చేశారు. వారందరూ కూడా సమాధిలోకి వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా బయటికి రాలేదు పిల్లలు. నేటికి కూడా ఒక్కరు కూడా. ఒకసారి ఆలోచన చేయండి. మరణము ముందు ప్రపంచ జనాంగం అంతా కూడా తల వంచవలసినదే. కానీ ఒక ఆయన వచ్చాడు ఈ లోకానికి మరణాన్ని మట్టు పెట్టడానికి, మరణాన్ని మృంగివేయడానికి. మరణపు భయం మనకు లేదు, మరణపు భయం మనకు లేదు. ఎందుకని తెలిసే పిల్లరా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినాను మరలా బ్రతుకుతాము. మనల్ని లేపుతాడు ఆయన. ఆయన వచ్చేటప్పుడు ఆయన యొక్క కడుబూర స్వరము, దేవదూతలు ఏం చేస్తారంటే బూరలు ఊదుతారు. ఆయన 2వ రాకడలో వచ్చే డెత్తపడతాం మనం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 6-7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చాలా ప్రధానమైనటువంటి 3 సంఘటనలు. 1 ఆయన జననము, 2 ఆయన మరణము, 3 ఆయన యొక్క పునరుత్థానము. చెప్పండి. యేసుక్రీస్తు యొక్క జీవితంలో ప్రధానమైనటువంటిది 3 ప్రధానమైనటువంటిది. 1 చెప్పు. ఆయన జననం, 2 మరణము, 3 ఒకటే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ సమాజము, ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మీద ఆధారపడి ఉందండి. దీని మీద యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా మరణించి ఆ మట్టిలోనే అలా గుండిపోతాయి. మనం చేసిన ప్రార్థన ఏంటంటాడు ఆయన? చనిపోయినటువంటి వ్యక్తికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎలాగ ఆలకిస్తాడు? ఆయన తిరిగి లేచాడు కాబట్టి మన మనవి ఆయన ఆలకిస్తున్నాడు, మన మరణ ఆయన ఆలకిస్తున్నాడు. జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు యొక్క 33.5 జీవిత కాలంలో ప్రధానమైనటువంటిది 1 చెప్పాలి. ఏంటి? జననం. 2 3 పునరుద్ధానం. అంటే మరణించినటువంటి వ్యక్తి తిరిగి లేవటం. ఇది చాలా ప్రధానమైనటువంటిది. అయితే యేసుక్రీస్తు పుట్టేటప్పుడు కూడా అద్భుతం జరిగిందా లేదా? ఆయన పుట్టుకలో అద్భుతాలు జరిగింది. ఆకాశంలో దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. వివాహము కాకపోయినటువంటి ఒక యవ్వనరాలు యొక్క గర్భాన్ని ఎరువు తీసుకున్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి. ఆయన పుట్టేటప్పుడు అద్భుతం జరిగింది, ఆయన మరణించినప్పుడు కూడా అద్భుతాలు జరిగింది. పిల్లలు ఎంతమందికి తెలిసి విషయం?
ఆయన మరణించేటప్పుడు కూడా అద్భుతాలు జరిగింది. వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది పిల్లరా. ఏం మాట్లాడుతుంది తెలుసా వాక్యం? చూస్తారా? ఆయన జననంలో ఆశ్చర్యం, ఆయన మరణంలో కూడా, ఆయన పునరుత్థానంలో కూడా అద్భుత కార్యాలు జరిగింది. దేవునికి ఇదే, దీని మీద మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి. యేసుక్రీస్తు జననము, యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు పుట్టేటప్పుడు అద్భుతాలు జరిగింది, ఆశ్చర్య కార్యం జరిగింది. యేసయ్య మరణించేటప్పుడు కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగింది పిల్లరా. వాక్య భాగంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన సువార్తలో చూడండి. చదువుతారమ్మా ఒకసారి. 27వ అధ్యాయం 51 వచనం. మత్తయి సువార్త 27:51. అప్పుడు దేవాలయపు తెర, అప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రింద వరకు రెండుగా చినిగిపోయిందంటే పిల్లరా. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయేటప్పుడు జరిగినటువంటి అద్భుతం ఇది. ప్రపంచంలో ఏ వ్యక్తి చనిపోయిన అద్భుతాలు జరగలేదు. ప్రపంచంలో మహాత్ములు, చక్రవర్తులు, రాజులు అనబడినటువంటి వారు చనిపోయేటప్పుడు కానీ పుట్టేటప్పుడు కానీ అద్భుతాలు జరిగినట్లుగా చరిత్రలో ఏ పుస్తకంలో, ఏ గ్రంథంలో కూడా రాయబడలేదు పిల్లరా. కానీ మన ప్రభు, నా యేసయ్య జన్మించేటప్పుడు అద్భుతం జరిగింది. ఆయన మరణించినప్పుడు కూడా అద్భుతం జరిగింది. ఏ అద్భుతము? ఏ అద్భుతమో తెలుసా? దేవాలయంలో ఒక అడ్డు తెర ఒకటి ఉంటుంది. ఆ తెరను దాటి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళాలి. అయితే యేసుక్రీస్తు అనబడినటువంటి తన శరీరము అనబడినటువంటి తెర, యేసుక్రీస్తు యొక్క శరీరం గురించి ఏమని రాయబడింది తెలుసా బైబిల్లో? అదొక తెర. ఏ తెరతో పోల్చబడింది? యూదులు ఆరాధించడానికి దేవాలయానికి వెళ్ళేటప్పుడు 3 ప్రధానమైనటువంటి స్థలాలు ఉంటుంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. బైబిల్ గ్రంథంలో దేవాలయానికి లేక ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళడానికి 3 ప్రధానమైనటువంటి ద్వారాలు. ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి ఒక తెర ఉండేది. దాంట్లో ఎవరు కూడా ఎప్పుడు కూడా వెళ్ళటానికి అర్హత లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళగలిగినటువంటి ద్వారానైనా తెరిచాడు పిల్లలు. అంటే మానవుడు దేవునికి ఇంకేమయ్యాడంటే యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా దేవాలయపు తెర పైనుంచి క్రింద వరకు కూడా అడ్డంగా చినిగిపోయిందంటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 వచనము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర అనుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించగానే దేవాలయం తెర ఏమైంది తెలుసా? రెండుగా. అంటే అడ్డుగోడలు, దేవుని దగ్గరికి మానవుడు రావడానికి ఉన్నటువంటి అడ్డుగోడలను యేసుక్రీస్తు ద్వారా ఏం చేయబడిందంటే కొట్టివేయబడింది, చినిగిపోయింది. ఇక్కడ హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు యొక్క శరీరము అనబడినటువంటి తెర. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యూదులకును అన్యులకు మధ్య ఉన్నటువంటి తెరను దేవుడు కొట్టివేశాడు. ఒకడు హెచ్చు, ఒకడు తక్కువ అనేది లేదు. నువ్వు అన్యుడువా, నువ్వు యూదుడువా అని లేదు. దేవుడు సరి సమానముగా రూట్ ఏర్పరిచాడు. అక్కడ రాయబడింది పిల్లరా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఎలా ప్రతిష్ఠించాడంటే ఈ మార్గము తన శరీరం అనబడినటువంటి తెర. ఆ శరీరం అనబడినటువంటి తెర ఏమైందో తెలుసా? 39 కొరడాల దెబ్బలతో నలిగిపోయింది. ఆ శరీరం అనబడినటువంటి వస్త్రం ఏమైందో తెలుసా? తెర. ఒక్కసారి రోమన్స్ వాడుతున్నటువంటి ఆ యొక్క కొరడ ఒక జంతువు యొక్క
పదునైనటువంటి దుమ్ము దాంట్లో దూర్చి అల్లుతారు. అది ఆ చివరిని కొట్టిన దగ్గర ఇంత బాలులాగా కుర్చీలు ఉంటుంది దానికి. అది శరీరం మీద ఇలా కొట్టి లాగపరచబడి మాంసమును బయటికి లాగేస్తుంది. అటువంటిది 39 కొరడా దెబ్బలు ఆయన శరీరం మీద పడింది. అంటే ఆయన శరీరం దేంతో పోల్చబడింది? బైబిల్ గ్రంథం చెప్తుందంటే తెరతో పోల్చబడింది. అంటే మానవుడు దేవునికి నేరుగా ప్రార్థన 52 యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైనటువంటి తోమ భారతదేశానికి మల్బరా అనబడినటువంటి ప్రాంతానికి మద్రాసుకి వచ్చి సువార్త చేశాడు. అపోస్తుడైనటువంటి తోమ చేసినటువంటి పరిచర్య చూడండి, భారతదేశం పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పదో. అమెరికా దేశం అప్పటికి పుట్టలేదు. అమెరికా దేశం ఇంకా అప్పటికి కనుగొనబడలేదు. మన దగ్గరికి సువార్త వచ్చింది ఫస్ట్ మన దేశానికి. కానీ మన దేశంలో ఆచారాలు ఎక్కువ, మూఢనమ్మకాలు ఎక్కువ, అపనమ్మకాలు ఎక్కువ. మనం సువార్తను త్రోసిపుచ్చాము, వారు సువార్తను అంగీకరించారు. సువార్త మనకు వచ్చింది ముందు, దేవునికి మహిమ కలుగు. కాబట్టి ఒకటి ఏమి చేయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయేటప్పుడు దేవాలయపు తెర పైనుంచి కిందకి 2గా చీనిగిపోయింది. అడ్డుగా ఉన్నదానిని దేవుడు తీసి పడివేశారు పిల్లలు. రెండోదిగా ఆయన మరణించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, భూమి వణికిందంట. మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో ఉంది. ఒకటేమో దేవాలయపు తెర పైనుండి కిందకి చిరిగిపోయింది. 2 భూమేమో, ఎప్పుడైనా ఎవరైనా చనిపోయేటప్పుడు అలా జరిగిందా? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటేమో 2 భూమి, చెప్పండి, భూమి వణికిందంట. అంటే ఆయన సృష్టికర్తని ప్రకృతికి తెలుసు, సృష్టికి ఎవరైనా. కాబట్టే ప్రకృతి ఏమైందో తెలుసా, వణకటం ప్రారంభమైంది. సర్వలోకమైన మహిమతో నిండిపోయి ఉందండి. మనుషులమైనటువంటి మనమే దేవుని గుర్తించుకోవటం లేదు. భూమి ఏమైందంట, వణుకుతుందంట. దేవుని దగ్గర మనం వణికిపోవాలండి. మనం ఎంత సంపన్నమైనటువంటి స్థితిలో ఉన్నా దేవుని దగ్గర ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనము వణికిపోయి తగ్గించుకున్నటువంటి స్వభావం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా, ఎందుకు సృష్టి వణికిపోతుందంటే ఆయన సృష్టికర్త కాబట్టి. చరిత్రలో భూమి వణికిపోయినట్లుగా, భూమి వంగిపోయినట్టుగా ఎవరి మరణములో మనకు కనిపించదు. కానీ యేసయ్య మరణించగానే భూమి. వణుకుతున్నావా? భయపడుతున్నావా? దేవునికి బూతు మాట్లాడడానికి భయపడుతున్నావా? అబద్ధాలు ఆడడానికి భయపడుతున్నారా? అపవిత్రమైనటువంటి మాట్లాడడానికి భయపడుతున్నారా? అమ్మో, నేను ఆ మాటలు నన్ను మాట్లాడకూడదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఈ అపవిత్రమైనటువంటి మాటలు నాకు రాకూడదు అన్నటువంటి భయం నీకుందా? ఎందుకు వణికిపోతుంది భూమి అంటే ఆయన సృష్టికర్త కాబట్టి భయపడుతుంది. కానీ మనకుందా భయము? దేవునికి భయపడుతున్నామా? ఎంత భయపడాలి మనం? భయం ఉండాలి మన జీవితాలలో. మాట్లాడడానికి నోరు ఉంది కదా అని ఇష్టానుసారమైనటువంటి మాట్లాడకూడదండి. ఎందుకు సృష్టి వణుకుతుందో తెలుసా? ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి. మరి నువ్వో నీ పిల్లలకు శపిస్తావు, నీ భర్తకి ఏ మాట అంటే ఆ మాట అంటావు, నీ భార్యకి ఏదంటే అది అంటావు. ఏది పట్టుకొని కొంతమంది అయితే వండుకున్నటువంటి పాత్రలు కూడా రోడ్డు మీద తీసిరేసుకుంటున్నారు. అది మనకు తగదు పిల్లరా, మనకు తగదది. ఒకప్పుడు జరిగింది, అవును, వండుకున్న పాత్రలు బయటికి వెళ్ళిపోయింది. చిన్న గొడవ అయితే రోడ్డు మీదకి వచ్చేవారు. ఇప్పుడు ఒక వ్యక్తికి భార్య భర్త భయపడవలసి ఉంది. ఆయన నామాన్ని మీ కుటుంబం ద్వారా, భార్య భర్తల ద్వారా దేవుని నామం ఘనపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, మూడోదిగా ఏమి జరిగిందో తెలుసా? బండలు బ్రద్దలైందంటండి. ఒకటేం జరిగింది, దేవాలయపు తెర చినిగిపోయింది. 2
భూమి వణకటుంది. కారణము, భూమి వణకడానికి గల కారణము, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు అంటున్నాడు దేవుడు. దేవుడు మాట్లాడితే భూమి ఆలకించవలసిందే. ఆ సృష్టికర్త యొక్క భయంకరమైనటువంటి మరణ శిక్షను చూడలేక భూమి వణికిపోయింది పిల్లరా. అక్కడ రాయబడిందండి మూడోదిగా, బండలు బద్దలైపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. నీ హృదయం అన్నటువంటి బండ బద్దలైందా? మన హృదయము దేనితో పోల్చబడిందో తెలుసా? కొంతమంది ఎంత చెప్పినా వినరండి, తాగొద్దు అన్న. కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 20 సార్లు చెప్పినా వినకపోయినటువంటి వ్యక్తికి ఏమంటారు? ఏమంటారండి చెప్పండి. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మరణము తర్వాత ఏం జరిగింది? సృష్టిలో బండలు బద్దలైంది. అంటే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను. ప్రైజ్ గాడ్. ఒకప్పుడు కనికరం ఉండదే కాదు. ఎవరు ఎలా పోయినా మనకెందుకులేండి, మనం బాగున్నామా లేదా అన్నటువంటి ఆలోచన. ఇప్పుడు ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరు ప్రభుని తెలుసుకోవాలి, నిజమైనటువంటి వెలుగులో నడవాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనము, మానవ హృదయం ఎలాంటిదో తెలుసా? మానవ హృదయం బండ లాంటిది, కానీ దేవుని యొక్క వాక్యం సుత్తి లాంటిది. చెప్పండి. మానవ హృదయము బండ అయితే వాక్యము సుత్తి. దేవునికి మహిమ కలుగు. సుత్తి పడినంటే ఏమవుద్ది? బండ ఏమవుద్ది? అటువంటి బద్దలైనటువంటి హృదయంతో దేవుని ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగు. ఒకవేళ ఈ యొక్క ఈస్టర్ దినాన్న, ఈ పునరుత్థానపు దినాన్న విరిగి నలిగిన హృదయం కనుక మనకు రాకపోతే, మన హృదయాలు ప్రభువు కొరకు విరవకపోతే, బద్దలవ్వకపోతే, బైబిల్ గ్రంథంలో పేతురు అనబడినటువంటి ఒక దైవజనుడు, యేసు ఎవరో మాకు తెలియదు అబ్బే అని పారిపోయినటువంటి వ్యక్తి ఒక రోజున ముందుకొచ్చి ప్రసంగం చేసి ఆ ప్రసంగంలో ఉన్నటువంటి దైవత్వంలో ఉన్నటువంటి ప్రేరణ చేత 3000 మంది బాప్తిసం పొందారు. అక్కడ రాయబడి ఉంటుంది పిల్లరా, ఆ బోధలో హృదయాలు నొచ్చుకున్నదంటండి. మనసులో నొచ్చుకొని ఉంటుంది బైబిల్లో. అంటే ప్రసంగము, వాక్యము నీ హృదయంలోకి చొరబడేదిగా, నీ హృదయాన్ని బద్దలు కొట్టేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ నిజం చెప్తున్నాను పిల్లరా, సత్యం చెప్తున్నాను, మన హృదయాలు కనుక పగలకపోతే ఇలాంటి ఆరాధనలు ఎన్ని జరిగిన ప్రయోజనం లేదు పిల్లరా. ఇలాంటి పునరుత్థానపు సంవత్సరాలు మన జీవితాల్లో ఎన్నొచ్చినా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎందుకో తెలుసా? నీ హృదయం నువ్వు తెరవాలి ప్రభువు కొరకు. నీ హృదయాన్ని నువ్వు పగలగొడితే అద్భుతమైన కార్యాలు జరుగుతుంది పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్తకి సమాధికి కాపలాగా ఉన్నారు కదా, చంపడానికి, కొట్టడానికి అన్ని దగ్గర నుంచి చూసుకున్నటువంటి వారు ఏమన్నారు తెలిసా? చదవండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. శాతాధిపతి యేసుకు జరుగుతున్నటువంటి ఆ కార్యములను చూచి మిక్కిలి భయపడి, ఈయన నిజముగా దేవుని కుమారుడే, సృష్టికర్తే. ఎక్కడ చెప్తున్నారు తెలుసా? ఎక్కడ జరిగిందో తెలిసి చూస్తున్నారు వాళ్ళు. ఏం చూస్తున్నారు తెలుసా? భూమి వణికినది, బండలు బద్దలైనది, దేవాలయపు తెర అడ్డంగా నేరుగా చిరిగిపోయింది. విని చూచి ఏమంటారు తెలుసా? చంపిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు ఈయన నిజంగానే ఏమయ్యారంటే భయపడ్డారు. వారు హృదయాలు పగిలిపోయింది. పునరుత్థానపు ఆరాధనలో మన హృదయాలు దేవుని కొరకు పగలగొట్టాలి.
పగిలితేనే ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పగిలిపోకుండా ఈ వాక్యం రాయబడింది పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక ఇంటి దగ్గర ఉన్నారని ఒక స్త్రీ ఒక అత్తరు బుడ్డి తెచ్చి దాన్ని పగలగొట్టిందని. అంటే నీ హృదయపు అత్తరు బుడ్డి ఏం చేయాలో తెలుసా? పగలాలి. ప్రపంచంలో భయంకరమైనటువంటి వ్యాధి ఏంటో తెలుసా మీకు? హృదయం అండి. ఏంటి ఒకలాగా ఉండదు, అది నిలకడ కానిటువంటి హృదయం, అది మనసు. ఏంటి హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది బహు భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. ఎవరు బాగు చేయగలరు? మనోవ్యాధికి మానసికమైన ఒత్తిడిలు బాగు చేస్తున్నాడు యేసయ్య. శారీరకమైనటువంటి స్వస్థత పరుస్తున్నాడు, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులను మారుస్తున్నాడు. 3 ఆరోగ్యాలు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి వారికి ఉంటుంది. ఒకటి భౌతికమైనటువంటి ఆరోగ్యం, రెండోది మానసికమైనటువంటి ఆరోగ్యం, మూడోది ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యము. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏది కరెక్ట్ అయినటువంటి వ్యాధి? భయంకరమైనటువంటి వ్యాధి హృదయమే, మనసే. కాసేపుకి ప్రార్థనకి వెళ్దాం అంటది, వద్దు తర్వాత వెళ్దులే. బైబిల్ చదువుకోవాలని ఆత్మ ప్రేరేపిస్తుంది, వద్దులే కాసేపు. అందుకే పిల్లరా, నీ హృదయము ఈ పునరుత్థానపు వాక్య సందేశం ద్వారా ఏం చేయబడాలి తెలుసా? ఏం చేయబడాలి తెలుసా? బద్దలైతే నీకు దీవెన. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 4వది ఏం జరిగిందో తెలుసా? సమాధులు తెరవబడిందండి. సమాధుల్లో ఉన్నటువంటి వారు లేచారంటండి. సమాధులు తెరవబడి అదంతటా అదే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అవ్వగానే ఏమైనా తెలుసు? చాలా సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు ఏమవుతున్నారో తెలుసా? చెప్పండి. ఎముకలు, స్కెలిటన్లు ఉంది లోన. ఏంటే 5-6 సంవత్సరాల క్రితం, 3 రోజులు 4 రోజుల క్రితం చనిపోయినటువంటి కులిపోయినటువంటి శవాలంతా కూడా లెగిసిందండి. ఒకసారి ఊహించుకోండి, యేసు ప్రభువు వారు ఎప్పుడైతే మరణించారో ఏమైందో తెలుసా? సమాధులు, ఆ ప్రాంతంలో ఉన్న సమాధులంతా కూడా ఒకేసారి తెరవడి చనిపోయినటువంటి వారందరూ కూడా తిరిగి లేచారు పిల్లరా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు యొక్క మరణములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవుని ఏంటో తెలుసా? మరలా మనము ప్రభువునందు, అంటే ఆయన మరణము మీద అధికారి. దేని మీద అధికారి? ఆయన అన్నాడు, నా ప్రాణమును పెట్టడానికైనాను తిరిగి తీసుకోవటానికైనాను నాకు అధికారము కలదు అన్నాడు. మనం ఈ భూమి మీద ఎవరికి భయపడాలో తెలుసా? శరీరాన్ని హింసించినటువంటి వ్యక్తి కాదు, శరీరానికి ఆత్మను కూడా శిక్షించినటువంటి దేవునికి భయపడాలి. దేవునికి భయపడండి. దేవునికి మీరు భయపడ్డారా, అద్భుతమైన కార్యాలు జరుగుతుంది పిల్లరా. లెగిసిన వీరందరూ కూడా ఏం చేశారో తెలుసా? చెప్పండి. 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు ఆయన. భార్య ఎలాగుందో తెలియదు, పిల్లలు ఎలాగున్నారో తెలియదు. ఒకవేళ అలా కనుక నీకు జరిగితే ఏం చేస్తావు? చనిపోయి ఒక 2-3 సంవత్సరాల తర్వాత సమాధిలో నుంచి దేవుడు మహాకృపను బట్టి లేపారనుకో, ఏం చేస్తావు? అక్కడ కూర్చొని లేచిన వెంటనే చెప్పండి, సమాధి మీద నుంచి కూర్చొని లేచిన వెంటనే కొంచెం జ్ఞాపకం తెచ్చుకుంటాం మనం. ఇక్కడికి ఎలాగొచ్చాను, ఇది ఏంటి, ఎక్కడ అడ్రస్ అంటే చూస్తే మనకు అంతా పరిస్థితి ఎలాగుంటుంది? సమాధిలో నుండి నీ ప్రాణముని విమోచించువాడైనా. ఎలాగా? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. ఎంతమంది అదిగా ఆవిడైతే మరణ పంచుల్లో ఉన్నారు. కొంతమంది మరణ పంచుల్లోకి వెళ్ళిపోయినారు. వాక్యం చెప్తుంది, సమాధిలో నుండి మిమ్మల్ని విమోచించువాడు. గంగమ్మ అయితే
నేను మీటింగ్కి వెళ్ళిపోయి వచ్చేంతవరకు ఆ చీకట్లో కూర్చునండి. రోజు వచ్చి ప్రార్థన చేసుకునేదాన్ని గుర్తుందా? ఆ చీకట్లో కూర్చునేదండి ఆవిడ. ఈ రోజున దేవుని కృపను బట్టి సజీవులుగా మీరున్నారు. యేసు యొక్క మరణము ద్వారా వచ్చినటువంటి దేవుని ఏంటో తెలుసా? మృతులైనటువంటి వారు కూడా లెగిచి, వారు అనేకులంటే ఒకరు కాదండి, వారు వెంటనే ఇంటి దగ్గరికి వెళ్ళలేదు. వాక్యం రాయబడింది, ఆయన లేచిన తర్వాత ఉంటుంది అక్కడ. అప్పుడు వెళ్ళారంటే ఊర్లోకి వెళ్ళు. ఏంటి, మన సారమ్మ గారు చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది అనుకుందాం, చచ్చిపోయింది అనుకుందాం. ఇప్పుడు అనుకుందాం అలాగని. మనమే సమాధి చేసాం, మీరే పాడారు పాటలు, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో, మీరే పాడారు. మీరే సభతో ఆవిడకి స్నానాలు చేయించి మేకప్లు అన్నీ చేసి పువ్వుల దండలు అదంతా చేశారు. మీరే ఊరిగంపి చేసుకొని తీసుకెళ్ళారు. 3 సంవత్సరాల తర్వాత ఉన్న పాటను వచ్చి మన మధ్యలో కూర్చున్నారు అనుకోండి ఆవిడ. అది జరిగింది. ఇప్పుడు చచ్చిపోయినట్టు వాళ్ళందరూ లేచి ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్తే ఎలాగుంటో తెలిసి, అక్కడ పరిస్థితి ఎలాగుంటో తెలుసా? వారు ఏమని చెప్పి ఉండొచ్చో తెలుసా? వారు ఏమని చెప్పి ఉండొచ్చో తెలుసా? యేసు మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆ గొప్ప భాగ్యం మాకు దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసు క్రీస్తు యొక్క పునరుత్థానంలో ఏముందో తెలుసా? మన పునరుత్థానం ఉంది. మన దేనికి అందరికి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి, యవనస్తులకి, అందరికి చెప్తున్నాను, మీరు దేనికి నమ్ముకోవాలి తెలుసా? మనం, ఆయన నా కోసం చనిపోయాడు, ఆయన వస్తాడు, మాట ఇచ్చాడు, నేను మట్టిలో ఉన్న ఒక రోజున వచ్చి నన్ను లేపుతాడు, నన్ను తీసుకెళ్తాడు. దేవునికి మహిమ. వారు వెళ్ళిపోయినటువంటి వారు దేన్ని ప్రచారం చేశారు తెలుసా? యేసు మరణించి తిరిగి లేచాడు కాబట్టి పునరుత్థానం మాకు కలిగింది. దేవునికి మహిమ అంటే సాక్ష్యం చెప్పారు. అవును, మీ జీవితాల్లో దేవుడు చేసిన మేలులు సాక్ష్యం చెప్పాను. ఆయన కృపలను జ్ఞాపకం చేసుకున్నాండి. బ్రతుకున్నంత వరకు ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతాం భూమి మీద. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు మరణము తర్వాత పునరుద్ధానమైన దినాన్న ఏం జరిగిందో తెలుసా? లెగిచినటువంటి వీరు తమ గృహాలకు వెళ్ళి పునరుత్థానం యొక్క సాక్ష్యాన్ని చెప్పారు. ఇంకొకటి, పునరుద్ధానం, యేసుక్రీస్తు తిరిగి లేచేటప్పుడు అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఉంది. ఒక నెల రోజులంతా కంటిన్యూషన్ మీటింగ్స్ పెట్టుకుంటేలాగా మనం చెప్పగలం. అది 1 గంటలో, అరగంటలో తేలిపోయినటువంటి ప్రసంగాలు కాదు. యేసు జననములో అద్భుతాలు జరిగింది, యేసు మరణములో అద్భుతాలు జరిగింది, యేసు తిరిగి లేచేటప్పుడు ఒక 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి ముగిస్తాను. మనుషుల యొక్క కనులు తెరవబడిందండి. ఏం చేయబడింది? కనులు తెరవబడింది. యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయము 31వ వచనము. అంతకుముందు అర్థమవుతుందండి అమ్మా, ముగించేస్తాను. వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. ఎప్పుడు? పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత ద్వారా మనుషుల యొక్క మనోనేత్రాలు తెరవబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక బాటసారిగా ప్రత్యక్షమయ్యారు. మరణించినటువంటి యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత తనకు తాను తన శిష్యులకు ప్రత్యక్షత పరుచుకున్నాడు. దాంట్లో ఈ సందర్భం ఒకటి. ఎమ్మాయి అనబడినటువంటి గ్రామానికి 2 వెళ్తున్నారు. ఏం జరిగిన దాని గురించి మాట్లాడుకుంటున్నారు తెలుసా? 2 రోజుల క్రితమే యేసుక్రీస్తుకు సిలువేసి చాలా దారుణంగా ఆయనకి మరణశిక్ష వేశారు. దానికోసం మాట్లాడుకుని వెళ్ళిపోతుంటే వారి మధ్య ప్రత్యక్షమయ్యారండి. కానీ వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఎవరో బాటసారి, ప్రయాణికుడు అనుకుని ఆయనతో వీళ్ళతో ఆయన మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు
మరి చీకటి పడుతుంది. ఒక దగ్గర ఆగేటప్పుడు యేసు ప్రభు వారికి తన శిష్య బృందానికి కొన్ని ఏం నేర్పించాడంటే ప్రార్థన, సువార్త ప్రకటన, రొట్టె ఇచ్చేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచిపెట్టడం. అప్పుడు ఈ ముగ్గురు యేసుక్రీస్తుని వాళ్ళు గుర్తించలేదు. ఆయన ఎప్పుడైతే చదువుతారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వారితో భోజనాన్ని కూర్చున్నప్పుడు అంతవరకు ఏం చేయలేదు, నడిచారు, మాట్లాడారు, ప్రయాణం చేశారు, కానీ గుర్తించలేదు. ఇది రోజున చాలామంది క్రైస్తవులు ఎలాగ ఉన్నారు తెలుసా? యేసు అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం, బైబిల్ చదవడం అంటే ఇష్టం, కానీ ఎలాగ ఉన్నారు తెలుసా? ఆ ఇద్దరు వ్యక్తులాగా ఉన్నారు. అంటే గుర్తించకపోవడం. ఈ రోజున చాలామంది ఎలాగ ఉంటున్నారండి, యేసు ప్రభువుని గ్రహించలేకపోతున్నారు. ఆయన ఎంత గొప్ప కలిగిన దేవుడో తెలుసా? అక్కడ మనం చూస్తే వారితో భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా అప్పుడు వారి కనులు తెరవబడింది. ఎప్పుడు? యేసు ప్రభు వారికి ఒక అలవాటు ఉంది. మీకుందా అలవాట్లు? ప్రార్థన చేసే, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయడం లేదా? నిజంగా చేస్తున్నారు ప్రార్థన. లైన్ చెప్తున్నారు, నాదుబాబు చాలా రోజులు కనిపించండి, చూడండి ఎలాగున్నాడు ఆయన. భోజనం చేసేటప్పుడు పేదవాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఈ రోజున భోజనం ఉంది కూడా తినడానికి అడ్డు జబ్బులోన తినలేరండి. ఈ రోజున మనం తింటున్నామంటే దేవుని కృపండి. ఆయన చిత్తం అనేది మనం నీళ్ళు కూడా తీసుకోలేము, తినలేము కూడా. ఒక్క నిమిషం దేవుడు గాలి ఆపిస్తాడు, మన పరిస్థితి ఏమిటి? గాలి లేకపోతే చంద్రమండలంలో ఉన్నట్టు మీ ఇంటికి వెళ్ళాలనుకుంటా, మీ ఇంటికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కొన్ని కోట్ల రూపాయల డ్రెస్ అది. దేవుడు గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, అద్భుతమైన ప్రకృతిని ఇచ్చాడు, మంచి భోజనం ఇచ్చాడు, మంచి భర్తను ఇచ్చాడు, మంచి భార్యను ఇచ్చాడు. అయ్యా, ఎప్పుడు మీ భార్యలు బట్టి దేవుడు శుద్ధిస్తున్నారా? బాబు నాకా చూడాలి, కా చూడొద్దు, స్టోరీ మారిపోదాలు కా చూసారా మీరు అయిపోయినట్టుగా. నాకు మంచి భార్యని ఇచ్చావయ్యా, నాకు మంచి భర్తని ఇచ్చావయ్యా, మంచి పిల్లల్ని ఇచ్చావు. పిల్లలు ఎవరో తెలుసా? బహుమానాలు. ఎవరు? బహుమానాలు దేవుడు మీకు ఇచ్చారు. పిల్లలు లేకపోతే మీ పరిస్థితి అలా ఎంత నిందలు పొందాలో, ఎంత అవమానాలు పొందాలో. కాబట్టి ఒకరికొకరు, ప్రభా మంచి బిడ్డలు ఇచ్చావు, కృతజ్ఞతలయ్యా, మంచి భార్యని ఇచ్చావు, మంచి భర్తనిచ్చావు. భోజనం తినేటప్పుడు అయ్యా పేదవారు ఉన్నారయ్యా, ఫుడ్ పార్క్ మీద ఉన్నారయ్యా, చిన్న చిన్న పరదాలు వేసుకొని ఉంటున్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చినటువంటి భోజనం వాళ్ళకి ఇవ్వు ప్రభా. ఇది ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ ప్రభా. ఏం చెప్పాలి? చారు ఇచ్చేటప్పుడు దేవుడికి చెప్తున్నారు అలాగని, చారు బువ్వ తినేటప్పుడు థ్యాంక్స్ నాయన, అప్పుడు రాదు ప్రార్థన. జాయింట్లో వచ్చేటప్పుడు, దమ్ బిర్యానీలు వచ్చేటప్పుడు ఏసయ్యా థ్యాంక్స్ నాయన, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ డాడీ. గింజి బువ్వ తాగినా థ్యాంక్స్ ప్రభా, చారు బువ్వ తిన్నా థ్యాంక్స్ నాయన. ఏసయ్య ఏం నేర్పించారు తెలుసా? వారికి ఎలా గుర్తింపు వచ్చిందంటే అది ఎవరు కూడా చేసేవారు. ఏమి తిన్నా దేవునికి స్తోత్రం చెప్పండి, కృతజ్ఞతలు చెప్పాలి మనం. ఈ రోజున మనం తినడానికి దేవుడు కృప ఇచ్చాడండి, అంతే. మనకి ఏమున్నా లేకపోయినా దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అప్పుడు వాళ్ళ కనులు ఏం చేయబడిందో తెలుసా? తెరవబడిపోయింది. అమ్మమ్మమ్మ, ఈయన యేసయ్య. అంటే పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత ద్వారా ఏం చేయబడుతుంది తెలుసా? కనులు తెరవబడాలి. మన కనులు, మనోనేత్రం వెలిగించబడే కృప ప్రత్యేక పునరుద్ధానంలో ఉంది. రెండోదిగా ఏం చేయబడిందో తెలుసా? మనసు ఏం చేయబడాలి? మనస్సు తెరవబడాలి. చూడండి అక్కడ ఉంటుంది లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనము. వారి మనస్సును తెరిచి, ఏం తెరిచాడంట? పునరుద్ధానం యొక్క ఆశీర్వాదం ఏంటో తెలుసా?
మనసును తెరవటం. గ్రహించాలి. అర్థం చేసుకున్నటువంటి కృప పునరుద్ధానంలో ఉంది. కాబట్టి యేసుప్రభు వారు ఎవరో తెలీదు, ఆయన విడిచిపెట్టి పారిపోయారు. కానీ ఆయన విడిచిపెట్టాడా? పారిపోయారు వీళ్ళందరూ కూడా. ఆయన వారికి వెతుక్కుంటూ వెళ్ళాడు. పిల్లలు, వారు మనసులను తెరిచాడు. అపార్థమైనటువంటి భావాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొక మాట చెప్పమంటారా? అపార్థం అనేది అంటే సత్యము చెప్పులు వేసుకున్నకు ముందే అసత్యము బయట ప్రపంచం అంతా కూడా ప్రచారం చేసి ఇంటికి వచ్చి కూర్చుంటుందంట. ఎంత వేగంగా వాళ్ళు అపార్థం చేసుకుని యేసు ప్రభువుని విడిచిపెట్టారు. కానీ యేసు ప్రభువు విడిచిపెట్టలేదు. పిల్లరా, వారు ఎక్కడైతే ఉన్నారో వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. పిల్లరా, అప్పుడు వారు ఏం చేయబడ్డారో తెలుసా? వారు మనసులు తెరవబడిందంట. పిల్లరా, అయ్యో మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం, మనం ఎంత తప్పుడు నిర్ణయం తీసుకున్నాం. మానవులుగా ఉన్నటువంటి మనం చాలాసార్లు ఒక ఇంటి దగ్గర ఎలాంటి గొడవ అయిందో తెలుసా? అందరూ కూడా జాబ్ చేసినటువంటి స్థలంలో అందరూ తమ తోటి ఉద్యోగస్తులతోటి ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేస్తే భర్త కూడా ఆ పార్టీకి వెళ్ళాడు. ఎప్పుడు 9:30 ఇంటి దగ్గరకు ఉండవలసినటువంటి మనిషి 11:30 అయినా రావటం లేదు. అక్కడ చక్కగా డ్యాన్సులు, హంగామాలు, అదంతా పువ్వులు జల్లుకొని అంతా కూడా పార్టీ చేసుకుని వచ్చారు. చెమటలు కారిపోయింది, సెట్లోని పువ్వులు ఉంది. అప్పుడు భార్య ఏం చేసింది తెలిసి వెంటనే ఎక్కడో తప్పుడు మార్గంలోకి వెళ్ళి వచ్చాడు అనుకొని అప్పటి నుంచి మనసులో నెమ్మదిగా దూరం అయిపోయింది. ఏటి పువ్వులు ఎందుకు ఇవాళ ఆలస్యంగా వచ్చావంట? అక్కడ సమస్య పరిష్కారం జరిగిపోను. ఏమనుకుంది? ఎక్కడో తప్పు చేసి వచ్చాడు, ఆలస్యంగా వచ్చాడు. ఒకటి. ఇంకొక మాట చెప్పమంటారా? భార్య ఎప్పుడు కూడా చల్లగా ఉంటే భార్య అన్నం ఇంట్లో ఏడుగా ఉంటుంది. ఆవిడ ఎప్పుడైతే హీట్ మీద ఉంటుందో ఆల్రెడీ అన్నం కూడా చల్లగా అయిపోతుంది. తమ్ముడా, చెల్లెలా, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, అడగండి ముందు. అభిప్రాయాలు మార్చుకోవద్దు అంటున్నాయి, నిందలు వేసేవద్దు అంటున్నాయి. నువ్వు నిందేస్తావు, ఆమె నిందేస్తారు. ఎడబాటు మాట తగిన మాట పెరిగితే ఏమవుతుంది? ఎడబాటు దూరం అనేది పెరుగుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా ఏం జరిగిందో తెలుసా? మనిషి యొక్క మనసును తెరవటం. మీరు మనసు తెరిచి మాట్లాడుకోవాలి. ఏంటి? భార్యాభర్తలు అనగా, సంఘం అనగా, కుటుంబం అనగా మనసు ఇప్పి మాట్లాడుకున్నదిగా ఉండాలి. అంటే హాస్పిటల్ లాగా ఉండాలి, పోలీస్ స్టేషన్ లాగా కాదు. ఎలాగా? ఇల్లు అనేది హాస్పిటల్ లాగా ఉండాలి. డాక్టర్ దగ్గర ఎలాగైతే ఓపెన్గా చెప్తామో, పోలీస్ స్టేషన్కి వెళ్తే మారిపోతుంది మాట. ఏరా నువ్వు గుద్దావు, ఆడు గుద్దావు అంటే ఏమని చెప్తావు? నిజం చెప్పండి. ఆవిడ చూడదు, నాకు అది చూసి చెప్పండి. మన గృహాలు హాస్పిటల్ లాగా ఉండాలి. చెప్పండి. ఓపెన్, విశాలంగా మాట్లాడుకోండి. పోలీస్ స్టేషన్లో అది ఉండదు. సీక్రెట్గా మాట్లాడుకోవాలి. ఏదైనా గొడవకి వెళ్ళారనుకోండి, వీడి పక్షాన్ని వెళ్ళాం అనుకో, వాళ్ళు పిలుస్తారు ముందుకు రోడ్డు మీదకి. నీ ఇంటిలో పోలీస్ స్టేషన్ లాగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి? పార్వతమ్మ, నీ గృహం ఎలాగ ఉండాలి? హాస్పిటల్ లాగా ఉండాలి. రామగుళ్ళేమో డాక్టరు, నువ్వేమో నర్సు, నీ పిల్లలేమో పేషెంట్లు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. అర్థమవుతుందా బాబు? మీరెవరు? ఎలా మాట్లాడతారు? డాక్టర్ గారు ఎలా మాట్లాడతారు చెప్పండి? డాక్టర్ గారు ఎలా మాట్లాడతారు? పేషెంట్తో పోలీసులో మాట్లాడతాడా? ఏమైందమ్మా, ఎంత మృదువుగా పలకరిస్తాడండి. కాబట్టి పిల్లరా, భర్తలుగా ఉన్నట్టు మీరు ఎలాగుండాలో తెలుసా? మార్కో కత్తి డాక్టర్ ఏంటి? కత్తిరి డాక్టర్. కొంతమందికి పేర్లు ఉంది. అమ్మా, మీ ఆయనకు కూడా ఒక పేరు ఉంది.
డాక్టర్ గారు కాదు కానీ డాక్టర్ అని పేరు వచ్చిందని. దేవునికి స్తోత్రం కలగనగా. డాక్టర్ లాగా ఉండాలి మనం. ట్రీట్మెంట్ చేయాలి మన పిల్లలకి. మరి అర్థం చేసుకున్నటువంటి మనసులోకి రావాలి. యేసుక్రీస్తుని అర్థం చేసుకున్నటువంటి మనసు మనకు కావాలి. ఇది చాలా మందికి రాదండి. ఇది చెప్పండి. ఇప్పుడు ఎంత చక్కగా వింటున్నారా? ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినట్టునే అలాగ ఉండకూడదు. అర్థం చేసుకోనండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష ద్వారా, పునరుద్ధానం ద్వారా పరలోక ద్వారం తెరబడిందండి. ఏ ద్వారం తెరబడింది? మోక్షానికి మార్గం విశాల చేయబడింది. ఇప్పుడు నేరుగా నా దేవుడి దగ్గర నేను వెళ్ళగలను చనిపోతే. కాబట్టి ఆ ద్వారంలోనే ప్రవేశించడానికి, ఆ మార్గంలో వెళ్ళడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించిన కాక తలలోంచిన కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.